ప్రతిదినం దేవునితో నేను. కుటుంబ వ్యవస్థలు, జీవన విలువలు అస్తవ్యస్తంగా మారుతున్న ఈ రోజుల్లో ప్రభువు దాసురాలు రెవరెండ్ డాక్టర్ జాయ్ చెరియన్ గారు దైవ దర్శనంతో ప్రభువు సన్నిధిలో కనిపెట్టి పొందిన 366 విభిన్న ధ్యానాంశములను ప్రతిదినం దేవునితో నేను అనే పుస్తక రూపంలో ప్రపంచానికి అందించారు. ఇది అనేకుల జీవితాలను ప్రభావితం చేసే ఒక విలక్షణమైన గ్రంథము. పరిశుద్ధాత్మ దేవుడు ఈ పుస్తకమును పఠించే ప్రతి ఒక్కరిని స్పృశించి శక్తితో నింపునుగాక. ఈ పుస్తకాలిప్పుడు అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ నూతన సంవత్సరంలో దీనిని మీరు ధ్యానించండి, మీ బంధుమిత్రులకు ఆత్మీయ బహుమతిగా అందించండి. పుస్తక ప్రతుల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9550504718, 9030757571. ఫియర్ ఆఫ్ స్టాండింగ్ ఫర్ ట్రూత్. సత్యం కొరకు నిలబడడానికి భయపడకూడదు. ఇది ప్రతిరోజు మనం ఎదుర్కొనే కార్యం కదా. వీ షుడ్ హ్యావ్ ద గట్స్, ద కరేజ్ టు స్టాండ్ ఫర్ ట్రూత్. సత్యం కొరకు నిలబడేంత శక్తి కావాలి. పిరికి వారు అబద్ధాలు ఆడతారు. ధైర్యం లేని వారు మరి నిలబడలేరు. ప్రతిదానికి అబద్ధం ఆడతారు. అబద్ధం వెంబడి అబద్ధం. ఒక అబద్ధాన్ని కవర్ చేయాలంటే మరొక అబద్ధం ఆడాలి. ఆ అబద్ధం ఎప్పుడు ఒంటరిగా రాదు, తన చెలికత్తెలతో వస్తుంది అన్నమాట, సైన్యంగా వస్తుంది. ఒక్కటి అంటాం, ఇంకోటి అనాలి, ఇంకోటి కవర్ చేయడం, ఇంకోటి అనాలి. అలాగూ అబద్ధాలు ఆడి దేవుని దూరం అవుతావు. దేవుని పేరు సత్యవంతుడు. ద నేమ్ ఆఫ్ గాడ్ ఈజ్ ట్రూత్. యేసుప్రభు ఏమన్నాడు? ఐ యామ్ ద వే, ద ట్రూత్ అండ్ ద లైఫ్. నేను మార్గం, సత్యం, జీవమునై ఉన్నాడు. సత్యవంతుడు మనల్ని పిలుచుకున్నాడు. మనం సత్యం తెలుసుకున్నాం. ఈ సత్యం మన కట్ల నుండి మనల్ని ఏం చేసింది? విడిపించింది. సత్యము నీ బంధకాల నుండి నిన్ను విడిపిస్తుంది. సత్యం మీరు తెలుసుకుంటారు. ఈ సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుందంట. యు ఆర్ సెట్ ఫ్రీ బై దిస్ గ్రేట్ ట్రూత్. మరి ఈ సత్యానికి విరోధంగా మనం అబద్ధము ఆడకూడదు. అబద్ధం నిన్ను క్రిందికి తీసేస్తుంది. ఇట్ విల్ పుల్ యూ డౌన్. ప్రతిసారి నువ్వు అబద్ధం ఆడినప్పుడు అది నువ్వు క్రిందికి వెళ్తున్నావు అంటే నీకున్న స్థానమానాలు, నీకున్న స్థాయి, దేవుడు అనుగ్రహించిన ఆశీర్వాదాలు ఇవన్నీ నీవు కోల్పోతున్నావు. నీ స్థాయి కిందికి జారుతుందని మర్చిపోదు. యూఆర్ స్లిప్పింగ్ డౌన్ అన్నమాట. ఎవ్రీ టైమ్ యూ లై, బట్ ఎవ్రీ టైమ్ యూ స్పీక్ ద ట్రూత్ యు ఆర్ క్లైంబింగ్ హై, నియరర్ టు గాడ్. దేవునికి స్తోత్రం. బికాజ్ హిస్ నేచర్ ఈజ్ ఇన్ యూ. యేసు ప్రభు సత్యవంతుడు, దేవుడు సత్యవంతుడు. ఆయనలో ఏ చెడుతనము లేదంట. దేవునిలో ఏ చెడుతనం లేదు, దేవునిలో ఏ అబద్ధం లేదు, దేవునిలో ఏ కపటం లేదు. మరి ఆయన నిన్ను రక్తం ఇచ్చి సంపాదించుకున్న తర్వాత, నువ్వు ఆయన కుటుంబంలోకి వచ్చిన తర్వాత నీవు కూడా సత్యం మాట్లాడాలని దేవుడు ఇచ్చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు అంటే నువ్వు దేవుని సంబంధివి. హల్లెలూయా. యు బిలాంగ్ టు గాడ్. నీవు పాపము అపరాధములు చేసి ఆత్మలో చచ్చిన వ్యక్తిని ప్రభు తన రక్షణ ద్వారా రక్తం ఇచ్చి కడిగి పవిత్రపరిచి పరిశుద్ధపరిచినాడు. ఇక నువ్వు దేవుని సంబంధివి, నువ్వు అపవాది సంబంధివి కావు. అపవాది ఎవరు? అబద్ధికుడు. పలకండి అన్నమాట. అపవాది అబద్ధికుడు. వాడు అబద్ధములకు జనకుడు అంట. ఈస్ కాల్డ్ ద ఫాదర్ ఆఫ్ లైస్. దేవుడు నిన్ను సత్యం మాట్లాడడానికి ప్రేరేపిస్తే అబద్ధం ఆడడానికి ప్రేరేపించేది ఎవరు? సాతాను. వాడు అబద్ధములకు జనకుడని, వాడు మొదటి నుండి కూడా అబద్ధములే ఆడుతున్నాడని, అబద్ధములు విశ్వాసికి నేర్పిస్తాడని, అబద్ధం ఆడుటకు ప్రేరేపిస్తాడని వాక్యంలో ఉంది. అది యోహాను సువార్త 8వ అధ్యాయము 44లో ఆ మాట ఉన్నది. చూద్దాం. 8:44. మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు అని తన చుట్టూ ఉన్న వేషధారులతో చెప్తున్నాడు అన్నమాట. వేషధారి అంటాడు కదా,
పరిసయ్యులను శాస్త్రం చూసి ఎంత ధైర్యం ప్రభు అంటే మనసులో ఉన్న ఒకటి బయట ఒకటి. వేషం వేసుకునే వాళ్ళని వేషధారి అంటారు. నీకు లేదు ఒకటి, ఉన్నదాన్ని ప్రొజెక్ట్ చేసుకున్నావు, అంత వేషధారణే అది. నీకు లేదు, నువ్వు ముసలివాడు, యవనస్తునిగా కనబడాలంటే అది వేషధారణ కాకుంటే ఏంటి? అది వేషధారణనే మరి, అది అబద్ధమే. అది అబద్ధమును విరోధంగా చేసే ప్రతి ప్రవర్తన కూడా అది దేవునికి హేయం. గాడ్ డజంట్ లైక్ ఇట్. అందుకే అపవాది సంబంధులే ఈ అబద్ధమైన ప్రవర్తనలో ఉంటారు. నాటకాలు, బూటకాలు, వేషధారణ, పిరికితనంతో అబద్ధాలు ఆడడం, మనిషికి భయపడడం, పరిస్థితులకు భయపడడం. అట్లా దేవుని బిడ్డలు అలా చేయలేరు. అందుకే దేవుడు అట్టి వారికి శక్తినిస్తాడు, ధైర్యం ఇస్తాడు, తోడుంటాడు, సమృద్ధిగా మేలు చేస్తాడు, తన సన్నిధినిస్తాడు. దేవునికి స్తోత్రం. ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ ఈజ్ సో ప్రెషియస్ దట్ ఇట్ విల్ బి లైన్ విత్ ద పీపుల్ ఆఫ్ ట్రూత్. నీకు అంత ఈజీగా దేవుని సన్నిధి దొరకదు. దేవుని సన్నిధి అంటే చాలా విలువైంది, చాలా విలువైంది. దట్ ఈస్ కాల్డ్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. చూడండి, దాన్నే అంటారు దేవుని సన్నిధి. నీకు శక్తి లేదు, నువ్వు మట్టి ముద్దవు, నీకేం శక్తి ఉంటుంది? కానీ దేవుని శక్తి నీకు తోడు ఉండాలంటే నువ్వు అబద్ధం ఆడొద్దు, సత్యమే పలకాలి. లెట్ ద కాస్ట్ బి ఎనీథింగ్. అది నిజమైన మరి దైవజన యొక్క లక్షణం అన్నమాట. నువ్వు అటు ఇటు ఊగిసలాడొద్దు. స్టాండ్ ఫర్ ట్రూత్. సర్వాంగ కవచంలో మనకు బెల్ట్ ఆఫ్ ట్రూత్ అని ఒక మాట. సర్వాంగ కవచంలో రక్షణ శిరస్త్రాణము, నీతి అనే మైమరు, విశ్వాసం అనే డాలు, ఆత్మ ఖడ్గము, రెండంచులు గల ఆత్మ ఖడ్గం, మరి సమాధాన సువార్త వలనైనా సిద్ధ మనసు అనే జోడు, నడుముకేమిచ్చాడు సత్యం అనే దట్టి. దాని పేరే సత్యం అనే దట్టి. అంటే ఆ దట్టి ఎందుకు కట్టుకుంటారు నేను అడుగుతా, మీకు చెప్పండి. బలం కొరకు కట్టుకుంటారు, శక్తి కావాలి. ఒక పని చేయాలంటే స్త్రీ ఏం చేస్తుంది? తన నడుమును నడికట్టు చేత ఏం చేస్తుంది? బలపరుచుకుంటుంది. ఊర్లలో చూస్తే మరి వ్యవసాయకులు బండ్లలో ఎమ్ము తీసుకొని, ఎద్దు బండ్ల మీద అన్ని సామాన్లు సరుకులు పెట్టి తలకు పాగా కట్టుకొని హై హై అనుకుంటా నడిపిస్తారు కదా. కొన్నిసార్లు ఎద్దులకు అవుట్ ఆఫ్ మూడ్ అయితే పోవంట, ఒక్క అడుగు పెట్టవు అన్నిటినే రోడ్డు మీద. అప్పుడు ఆయన దిగుతాడు, దిగి ఆ తలపాగా తీసి నడుముకు గట్టి కట్టుకొని విత్ ఆల్ హిస్ స్ట్రెంగ్త్ హీ విల్ పుష్ ద కార్ట్. ఆ బండిని ముందుకు నెట్టుతాడు. అప్పుడు అది జరుగుతుంది అనమాట. అంటే ఈ నీడ్ స్ట్రెంగ్త్ ఫర్ హిజ్ వర్క్. అంటే బలానికి సూచన. సత్యం అనే దట్టి కట్టుకొని నువ్వు ముందుకు వెళ్ళాలంటే నువ్వు బలముతో పోరాడాలి సాతాన్నని. అంటే దట్ గివ్స్ యూ స్ట్రెంగ్త్. ద మోర్ యూ స్పీక్ ద ట్రూత్, ద మోర్ యూ బికమ్ స్ట్రాంగ్ ఇన్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. క్రీస్తులో బలవంతులుగా ఉండాలి. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని ఆవరించాలంటే నీలో సత్యం కావాలి. ఎప్పుడైనా యథార్థంగా ప్రవర్తించాలని, ఇంటెగ్రిటీ అంటారు దాన్ని. దేవుని సేవ చేసేవారు గమనించాలి, రక్షణ పొందిన వారు గమనించాలి. ఇంటెగ్రిటీ ఈజ్ ఎ వెరీ కాయిన్డ్ వర్డ్, ఎ వెరీ ప్రెషియస్ గోల్డెన్ వర్డ్. ఇఫ్ యూ ల్యాక్ ఇంటెగ్రిటీ యూ హ్యావ్ లాస్ట్ ఎవ్రీథింగ్ అంటారు కదా. ఇఫ్ క్యారెక్టర్ ఈజ్ లాస్ట్, ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్. ఇఫ్ మనీ ఈజ్ లాస్ట్, నథింగ్ ఈజ్ లాస్ట్. ఇఫ్ హెల్త్ ఈజ్ లాస్ట్, సంథింగ్ ఈజ్ లాస్ట్. బట్ ఇఫ్ యువర్ క్యారెక్టర్ ఈజ్ లాస్ట్, ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్. అదే ఇంటెగ్రిటీ అంటారు. అంటే సత్యసంధత. ఇంట బయట ఒకేలాగా ఉండడం, చీకటిలో వెలుగులో ఒకేలాగా ఉండడం. అంటే అది దేవునితో నడిచే వారికి సాధ్యమే, వాక్యానికి భయపడే వారికి సాధ్యం, రక్షణ పొందిన వారికి సాధ్యమే. ఎందుకంటే మనం అపవాది సంబంధులము కాము. అపవాది అబద్ధములకు జనకుడంట. ఇంగ్లీష్లో ఏమంటారంటే ఫాదర్ ఆఫ్ లైస్. ఫాదర్ ఆఫ్ లైస్. మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు, మీరు అపవాది సంబంధులు. మీ తండ్రి అంటే అపవాది, దేవుని ఎరగని వారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు. వాని యందు సత్యమే లేదు. ఎవరి యందు లేదు? అపవాది. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావమును అనుసరించే మాట్లాడును. వాడు అబద్ధికుడును అబద్ధమునకు
జనకుడునై ఉన్నాడు. అబద్ధము వాడు, ప్రతిదీ అబద్ధమే. సాతాను ఒక అబద్ధము నువ్వు చెప్పాల్సి వచ్చిందంటే నిన్ను ప్రేరేపించేది దేవుడు కాడు, నిన్ను ప్రేరేపించేది సాతానుడే. చాలామందిని చూసినాడు, ఎంత నష్టం వచ్చినా దే విల్ నాట్ డీవియేట్ ఫ్రమ్ ట్రూత్. అట్టి వారి కొరకు చప్పట్లు గట్టి కొట్టండి. కొందరు ఉద్యోగం పోతుంది అంటే అబద్ధం ఆడేస్తారు. ఇప్పుడు ఉద్యోగం పోతుంది నీది, నువ్వు క్రిస్టియన్ అంటే నీ ఉద్యోగం పోతుందంటే వెంటనే అబద్ధం ఆడేస్తారు. ఇదేనా ప్రభు మీద నీకున్న ప్రేమ? పేరు వేరేదంటారు, మేము ప్రభువుని ఎరగమంటారు. అయితే సడన్ చెకింగ్కి వస్తారు ఆఫీషియల్స్. మీ పూజా గది ఏది అంటే, ఇదిగో ఇదే పూజా గది, ఇక్కడేనా మీ పూజ? అవును, ఇక్కడే పూజ చేస్తాం. మరి మీ ఇంట్లో బైబిల్ కనబడుతుంది కదా. అది మేము కాదు, మా ఇంటి ఆయన ఏదో అటు సైడ్ పోయినాడు. అబద్ధం కదా ఇది? నువ్వు తిండికి భయపడుతున్నావా? నీకు ఆ జీతం పోతుందని భయపడుతున్నావా? నీవు సత్యానికి నిలబడినావంటే అంతకంటే గొప్ప మేలు నీకు చేస్తాడు దేవుడు. ఇఫ్ యు స్టాండ్ ఫర్ ట్రూత్. ఎందుకంటే నీవు ప్రభువుని ఎరగనని చెప్తున్నావే నీ పొట్టకూటి కొరకు. అటు చెప్పమని ఉందా వాక్యంలో? ఈరోజు అంశం ఏంటి? సత్యం చెప్పుటకు మీరు భయపడవద్దు. మత్తయి సువార్త 10వ అధ్యాయం తీయండి. ఇక్కడ 32వ వచనం చూడండి. పిచ్చుకల కంటే మీరు శ్రేష్ఠులు గారా? మనుషుల ఎదుట నన్ను ఒప్పుకున్నవాడు ఎవడు? పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేను వానిని ఒప్పుకొందును. మనుషుల ఎదుట ఒప్పుకోవడానికి నీకు దమ్ముందా? పిరికి పేతురు ఏం చేసినాడు? కష్టాలు రాగానే సైనికులను చూడగానే వణికి చచ్చినాడు. నాకు అసలు ఎవరో కూడా తెలియదు. ఆయన చిన్నదంటది, నేను యేసుతో చూసినానంటే, యేసు ఎవరో నాకు తెలియదు, నేనెప్పుడు ఆయన ఎరుగాను. ప్రాణానికి భయపడి ఎలాగన్నా ఒకరోజు చనిపోతామండి, ఎలాగైనా చావు తప్పదు. ఇట్ ఈస్ అపాయింటెడ్ ఫర్ పీపుల్ టు డై వన్స్. కానీ లెట్ us బీ బోల్డ్, లెట్ us డై ఫర్ ట్రూత్. సత్యం కొరకు చావడానికి కూడా సిద్ధంగానే ఉండాలి. ప్రాణానికి భయపడి ఎందుకు అబద్ధం ఆడాలి? దేవునికి దూరం కావాలి, అపవాదికి దగ్గర కావాలి. ఇక్కడ యేసుప్రభు అన్నమాట, మనుషుల ఎదుట నన్ను ఒప్పుకున్నవాడెవడు? పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేనును వానిని ఒప్పుకొందును. మనుషుల ఎదుట ఎవడు నన్ను ఎరగనను, వానిని పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేనును ఎరగనను. అంటే భక్తి అనేది మరి సత్యం మీదనే ఆధారపడి ఉన్నదని మర్చిపోదు. సాతానుడు నిన్ను అబద్ధం ఆడడానికి ప్రేరేపిస్తాడు, దేవుడు ఎప్పుడు ప్రేరేపించడు. ఆదికాండం 3వ అధ్యాయానికి రండి. ఇక్కడ సాతానుడు అవ్వను మరి ప్రశ్నలు అడిగి ప్రేరేపిస్తున్నాడు అబద్ధం ఆడడానికి. దేవుడు చెప్పినది సత్యం కాదంటున్నాడు. 3వ అధ్యాయం చూడండి. దేవుడని యెహోవా చేసిన సమస్త భూజంతువుల్లో సర్పము యుక్తి గలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనా మీరు తినకూడదని దేవుడు చెప్పానా? అన్ని క్వశ్చన్ మార్క్స్ చూడండి. ఈ తోట చెట్లలో దేని ఫలమునైనా మీరు తినకూడదని దేవుడు చెప్పానా అని అడిగాను. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్యనున్న చెట్ల ఫలమును గురించి దేవుడు మీరు చావకుండానట్లు వాటిని తినకూడదనియో వాటిని ముట్టకూడదనియో చెప్పానని సర్పంతో అనేను. అందుకు సర్పము, మీరు చావనే చావరు. ఇది సత్యమాబద్ధము? ఎంత యుక్తి గలదు కదా సాతానుడు, ఎంత యుక్తి గలడు. ఏం కాదు, ఈ పాపం చేస్తే నువ్వు ఏం చావు, దేవుడు క్షమిస్తాడు. ఆయన ఇంత సేవ చేస్తే, కొద్దిగా పాపం చేస్తే ఏమవుతుంది? కొద్దిగా అబద్ధం ఆడితే ఏమవుతుంది? కొద్దిగా డబ్బులు మింగితే ఏమవుతుంది? ఇలాగే భ్రష్ట మనసుకు దేవుడు వారిని అప్పగించేస్తాడు. తోలు దొడ్డైపోతుంది అన్నమాట. ఇక మనస్సాక్షి వాతభేయమైనది అయిపోతుంది. యువర్ కాన్షియన్స్ షుడ్ బి వెరీ సెన్సిటివ్ అనమాట. వెరీ సెన్సిటివ్ ఉండాలి, సూపర్ సెన్సిటివ్ ఉండాలి కాన్షియన్స్ అనేది. చిన్న తప్పు చేయగానే టకటకటగా కొట్టుకోవాలి, కన్నీళ్ళు రావాలి, నువ్వు వెంటనే క్షమాపణ దేవుని అడగాలి. అది నీకు జరగకుంటే నీ గుండె రాతి గుండె మారిపోయిందని అర్థం. టేక్ కేర్. నీకు తెలవడం లేదు, నీకు ఫీలింగ్ లేదు, నువ్వు అబద్ధం ఆడుతున్నావు అంటారు కదా. పెళ్లి చేయడానికి అబద్ధాలు ఆడాలా, మళ్ళీ ఇంకా దేనికి అబద్ధాలు ఆడాలా? ఇల్లు కట్టడానికి 100 అబద్ధాలు ఆడైనా ఇల్లు కట్టాలట, 1000 అబద్ధాలు ఆడైనా పెళ్లి చేయాలంట. ఈ 2 నిలువని నేను చెప్తున్నాను దేవుని దాసురాలుగా. ఈ 2 నిలువ.
అబద్ధాలాడి పెళ్లి చేస్తే అది నిలవదు. అబద్ధాలాడి ఇల్లు కడితే అది నిలవదు. కడతామేమో ఇల్లు కానీ దాంట్లో కాపురం ఉండరు. అంటే ఇక్కడ సాతాను ప్రేరణతో అబద్ధాలు ఆడుతున్నారు. దేవుని సంబంధులు అబద్ధం ఆడడానికి తెగించరు. వాత వేయబడిన మనస్సాక్షి గలవారు అబద్ధం వెనుక అబద్ధం, ఇంకొక అబద్ధం, దాన్ని కవర్ ఇది నేను మరి గమనించినాను. మనము ఎంత కష్టమైన ఒక అబద్ధం ఆడకుండా సత్యమే పలికితే నీ హృదయం ఎంత హాయిగా ఉంటుంది తెలుసా, ఎంత సంతోషంగా ఉంటావు, నీ మైండ్ క్లియర్గా ఉంటుంది. ఇప్పుడు చాలామంది స్త్రీలు ఏం చేస్తారు, వాళ్ళ ఆయనతో చెప్తారు అబద్ధం. ఏం చెప్తారంటే, మీకు తెలుసు కదా నేనేం చెప్పేది, ఇంకా ఇక్కడే పోయేస్తాను నేను, ఇక్కడే మా ఫ్రెండ్ దగ్గర పోయి వచ్చేస్తాను. ఫ్రెండ్ దగ్గర కదా, ఎన్నో కిలోమీటర్స్ దూరం వెళ్ళిపోతారు, పైగా ఫ్రీ బస్సు కదా, వెళ్ళిపోతారు, ఎక్కడికో వెళ్ళిపోతారు, చెప్పరు భర్త. నేనంటేనే తప్పు. నేను ఇన్ని దూర ప్రయాణాలు చేసినాను, ఇన్ని మైళ్ళ దూరం పెట్టినా, ఆయనకు తెలియకుండా ఎప్పుడు వెళ్ళాను. అంత భక్తి చాలనుకున్నాను, అంత సేవ చాలు. ఇంటి యజమానికి తెలియకుండా సీక్రెట్గా నేను పోయి ఏదో అద్భుతాలు చేస్తే దేవుడు నాకు తోడు ఉంటాడా? అస్సలు ఉండడు. నాకు దేవుని సన్నిధి కావాలి. నేను ఎక్కడ వెళ్ళినా నేను నా యజమానికి చెప్పకుండా నేనేం పెద్ద ఊరు ఉద్ధరించాలి? నేను చెప్తాను, కొన్నిసార్లు తిట్లు పడతాను, కొన్నిసార్లు పెద్ద ఫైర్ ఉంటుంది మా ఇంట్లో, వెళ్ళొద్దంట. మళ్ళీ కమ్మని ప్రార్థన చేస్తే సరేపో అంటే ఆయన పాపం మరి ఆయన ఒంటరిగా ఉండాల్సి వస్తుంది కదా. అయితే కొన్నిసార్లు నేను బలవంతం చేసి తీసుకెళ్తాను. ఏదో కానీ అబద్ధం ఆడి నేను ఎక్కడికి తెగించలేదు ఇంతవరకు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలా కష్టపడినాను దాని కొరకు. ఎందుకంటే అబద్ధం ఆడి నేను బైబిల్ పట్టుకోవాలేంటి? దాంట్లో ఏం నీతి ఉన్నది? అబద్ధం ఆడి ఇంటి నుండి బయటకు వచ్చి మీరందరూ సత్యం అనుసరించి నడుచుకోవాలంటే అది చెల్లని రూపాయి కదా. అది నాకు మనస్సాక్షి ఒప్పుకోలేదు అలా. అంటే మన మనస్సాక్షి ఎంత క్లియర్గా ఉంటే అంత శక్తి నీ జీవితంలో. చప్పట్లు గట్టి కొడదాం దేవుని స్తోత్రం. సో మచ్ పవర్ యూ క్యారీ వెన్ యువర్ కాన్షియన్స్ ఈజ్ క్లీన్. నువ్వు గొప్ప కార్యాలు చేయడానికి దేవుడు నీకు ధైర్యం ఇస్తాడు. నీ భక్తి నీకేం పుట్టిస్తుందట? ధైర్యం. నీ యథార్థ ప్రవర్తన మరి నీకు ధైర్యాన్ని ఇస్తుంది. అదే సమయంలో నువ్వు అటు దేవుణ్ణి మోసం చేసి ఇటు మనుషులను మోసం చేసి 2 పడవల మీద ప్రయాణం చేస్తూ వాళ్ళకు సై వీళ్ళకు సై పలికితే బండబారిన మనస్సాక్షి అయిపోతుంది. నీకు దేవుని నియమాలకు దూరం అయిపోతే సియర్డ్ కాన్షియన్స్ అంటారు. ఇక చేస్తూనే ఉంటావు తప్పుడు, నీకు అర్థం కాదు నువ్వు చేస్తున్నావు తప్పులు అని కూడా నీకు తెలియదు. ఒకసారి ఒక ప్రసంగికుడు ప్రసంగం చేస్తే విన్నాను. ఒక కుష్ఠరోగి అంట రోడ్డు మీద పండుకున్నాడు. కుష్ఠరోగులు అంటేనే ఎవరు రానియరు కదా, సొంత వారు కూడా మరి వారిని బహిష్కరిస్తారు. బిచ్చగాడు అన్నమాట, కుష్ఠం అన్నమాట. కాళ్ళు చేతులు అంతా ఇలా మొద్దుబారి, వాళ్ళకేం తెలియదు. వాళ్ళకి గిల్లినా కానీ నువ్వు కత్తితో కోసినా కానీ వాళ్ళకి తెలియదు. సెన్సిటివ్, దే లూజ్ ద సెన్సిటివిటీ. అయితే ఆయన పడుకొని లేచినప్పుడు చూస్తే బొటనీలు లేదంట. ఈ బొటనీలు ఉంటుంది కానీ బొటనీలు అంటే కాళ్ళది టో ఫింగర్ లేదు. ఏమైంది? ఆ టో ఫింగరు ఒక ఫీల్డ్ ర్యాట్, ఒక పందికొక్కు వచ్చి కొరికి తీసుకొని పోయింది. అక్కడంతా పందికొక్కులు ఉన్నాయి. మరి ఆయన హాయిగా నిద్రపోయిండు, ఆయనకు తెలియదు. పందికొక్కు వచ్చి ఆ బొటన రేలును కొరికి డిస్కనెక్ట్ చేసి తీసుకుపోయినా ఆయనకు తెలియలేదు. ఎందుకు తెలియలేదంటే సెన్సిటివిటీ హీ లాస్ట్. ఆయనకు తెలియదు ఆ శరీరము కుష్ఠరోగంతో ఉంది కాబట్టి తెలియదు, ఎట్టి గాయమైనా తెలియదు వాళ్ళ. అందుకే ఆ యొక్క సెన్సిటివిటీ పోగొట్టుకోకూడదు ఎప్పుడు. పరిశుద్ధ గ్రంథంలో ఉంది, నిర్మలమైన మనస్సాక్షి గలవారు ఉండాలంట విశ్వాసం. నిర్మలమైన మనస్సాక్షి అది కేవలం సత్యం చెప్పేవారికే దేవుడు అనుగ్రహిస్తాడు, లేకుంటే వాత వేయబడుతుంది. కనుక ఈరోజు మనము గమనించాలి, దేవుడు ఎప్పుడు కూడా సత్యవంతులకు తోడై ఉంటాడు, యథార్థవంతులకు ఆయన తోడై ఉంటాడు. బయట ప్రపంచానికి ఒక తీరు, ఇంటిలో ఒక తీరు కాదు, అది భక్తి కాదు. అది కీర్తనలు 101లో ఒక మాట ఉన్నది, సామ్స్ 101.
రెండోది, నిర్దోష మార్గమున వివేకముతో ప్రవర్తించేదను. నీవు ఎప్పుడు నా యుద్ధకు వచ్చేదవు? నా ఇంట యథార్థ హృదయంతో నడుచుకొందును. నా కన్నుల ఎదుట నేను ఏ దుష్కార్యమును ఉంచుకోనను. అబద్ధం ఆడితే సాతాను సంబంధి. సింపుల్ అండి. నువ్వు సాతాను సంబంధిగా ఉంటావా, అపవాది సంబంధిగా ఉంటావా, లేక సత్యమాడి దేవుని సంబంధిగా ఉంటావు. సింపుల్ అది. రెండు మార్గాలు నువ్వు ఎంచుకోవాలి. దావీదు అంటున్నాడు, ఎక్కడనో యథార్థత కాదు, నేను నా ఇంట మొదట ఎట్లుంటానో యథార్థం. నా ఇంట నేను యథార్థంతో నడుచుకుందాను. దేవుని సేవ చేసేవారు ఎక్కువ గమనించాలి, విశ్వాసులు గమనించాలి. ఇంట ఎవ్రీథింగ్ బిగిన్స్ ఎట్ హోమ్ అంటారు. ట్రూత్ విల్ బిగిన్ ఎట్ హోమ్, చారిటీ బిగిన్స్ ఎట్ హోమ్, జస్టిస్ బిగిన్స్ ఎట్ హోమ్, లవ్ బిగిన్స్ ఎట్ హోమ్. ఇంటిలో నుండే ఇది బయలుదేరాలి, ఇంటొకటి బయటొకటి కాదు. దావీదు నా ఇంట నేను యథార్థంగా ఉంటాను. యథార్థవంతులకు ఆయన ఎప్పుడు తోడుంటాడు. యథార్థవంతుల గుడారము వర్ధిల్లుతుందండి. యథార్థవంతుల త్రోవ రాజమార్గం అంట. యథార్థవంతులకు ఆయన ఏ మేలు చేయక మానడంట. యథార్థవంతులను బలపరచడానికి ఆయన కనుదృష్టి లోకమంతటా సంచరిస్తుందంట. తన ఎడల యథార్థ హృదయం బలపరచడానికి దేవుని కనుదృష్టి అంతా సంచరిస్తుందంట. నా దగ్గర పనిచేస్తారు కదా, ఇంతమంది వర్కర్స్ ఉంటారు, మీకు తెలుసా, ఇన్ని డిఫరెంట్ భాగాలు ఉన్నాయి, అన్నీ పనిచేస్తుంది. అది దేవుడు ఏదో వరం నాకు ఇచ్చినట్టున్నాడు. అంటే నేను బయట చెప్పలేదు, ఇప్పుడు అవకాశం వచ్చినా చెప్తాను. ఒక మనిషి హృదయంలో కపటం ప్రవేశించగానే దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. ఒక మనిషి నాతో అబద్ధం ఆడుతున్నాడంటే నేను గుర్తుపట్టేస్తాను. తర్వాత నాతో ఒకటి బయట ఒకటి లోనో వేరే ఏదన్నా పన్నాగాలు ఇట్లా పన్నుతున్నాడంటే గాడ్ విల్ రివీల్ సచ్ పర్సన్. ఇమ్మీడియట్లీ దట్ పర్సన్ ఐ విల్ కీప్ అవే. ఎందుకంటే ఈ పనికిరాడు ఇంత యథార్థంగా నడిచే సేవలో ఈ మనిషికి పాలు పంపులు లేవనుకుంటా. అంతేనే, అంత ఖచ్చితంగా ఉంటాను. అంటే నా దగ్గర పని చేసి బతికి బయటపడాలంటే నిజంగా వాళ్ళని మీరు గౌరవించాలా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే దే ఆర్ హ్యావింగ్ వెరీ టఫ్ ప్రాసెసింగ్ అన్నమాట. నేనేమి వెన్నపూతలు పోయాను, మీరు బ్రెడ్కి పూస్తారు కదా బటర్, అట్లా పోయాను నేను. ఖచ్చితంగా ఉంటాను అంతే. ఎందుకంటే నన్ను దేవుడు ఈ లోకం నుండి తీసుకున్న తర్వాత కూడా మంచి వారియర్స్ ఉండాలి, మంచి సోల్జర్స్ ఉండాలి. దే షుడ్ స్టాండ్ ఫర్ ట్రూత్. దట్ ఈస్ మై ప్రేయర్ అండ్ డిజైర్. దేవుని స్తోత్రం. అలకాఫుల్గా పెంచలే వీళ్ళను. వీళ్ళంతా యోధులుగా మారిపోతారు. వారి ఎట్టి పరిస్థితులు కూడా దేవుని కొరకు, దేవుని నామాన్ని కొరకు వెలుగుతారనే విశ్వాసంతోనే వాళ్ళని పెంపకం ఇది. మీకు తెలియదు హౌ ఐ విల్ డీల్ యాజ్ ఎ బాస్ ఇన్ ద ఆఫీస్. అంటే వాళ్ళను ప్రేమించేటప్పుడు ప్రేమిస్తాను, గద్దించేటప్పుడు గందిస్తాను, తప్పు చేస్తే దిద్దుతాను, గుండెలో ఏం పెట్టుకోను, రైట్ వాక్ నేర్పిస్తాను. కొందరిగా తట్టుకోలేకుండా అయినా యూపీఎఫ్ వద్దు, జాయ్చర్యనం అసలే వద్దంటే వాళ్ళు వెళ్ళిపోతారు సొంతగా. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే యూ కాంట్ డూ బోత్ థింగ్స్ ఎట్ వన్ టైం. యూ కాంట్ సాటిస్ఫై పీపుల్ అండ్ సాటిస్ఫై గాడ్. పేతురు అంటాడు కదా, మేము మనుషులను మెప్పించాలనా లేక దేవుని మెప్పించాలనా? మేము దేవుని మాట వినాలనా మనుషుల మాట వినాలనా? వాళ్ళు చూడండి, పేతురుకి ఎంత ధైర్యం వచ్చిందంటే మంచి మనస్సాక్షి దేవుడు ఇచ్చేసినాడు, మారు మనసు కలిగింది, పరిశుద్ధాత్మ పూర్ణుడైనాడు. ఇక ప్రాణాన్నే లెక్క చేయలేదు, తలక్రిందులుగా ప్రభు కొరకు సిలువ వేయబడినాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ట్రూత్ ఈజ్ వెరీ కాస్ట్లీ. ముందే చెప్తున్నాను, దీని ధర చాలా గొప్ప ధరనే దీనికి చెల్లించాల్సి వస్తుంది. ట్రూత్ ఈజ్ వెరీ కాస్ట్లీ. లై ఈజ్ వెరీ చీప్, వెరీ చీప్. ఈ నాలుగు ఉంది కదా, దీనికి ఎముక లేదు, నరం లేదు, వెట్టాడిస్తే అట్ట అన్నమాట. అటు చేయొద్దు దేవుని బిడ్డలు. 40 రోజుల రిగరస్ ట్రైనింగ్ మీకు ఇచ్చినాను, మళ్ళీ ఎక్కడేసిన గొంగడి అక్కడే ఉండకూడదు. ఇట్ షుడ్ బి ట్రాన్స్ఫార్మ్డ్ సోల్ అన్నమాట. కానీ దేవుడు మాట్లాడతాడు, నా ప్రయాసం వ్యర్థం కాదు. దేవునికి స్తోత్రం. నువ్వు అబద్ధం ఆడేటప్పుడల్లా జాయ్ సిస్టర్ చెప్పిన మాట గిర్రమని గిర్ని తిరుగుతుంది ఇక్కడ గుండెలో చెవులో. చూడు ఎట్లా భయపడుతున్నారు వీళ్ళు. అవును, నాకు అది ధైర్యం ఉంది. మై లేబర్ ఇన్ ద లార్డ్ విల్ నాట్ బి వెయిన్. మీకు గుర్తొస్తుంది ఈ మాటలన్నీ, మీ వచ్చి నిలబడుతుంది మాట. అబద్ధం ఆడొద్దు కదా,
అలాగూ నీవు సత్యం ఆడడానికి ప్రయత్నం చేసు. ఇట్స్ ఎ హ్యాబిట్, ఇట్స్ అన్ ఎక్సర్సైజ్ ఎవ్రీ డే ఇన్ యువర్ లైఫ్, ఇన్ యువర్ ఆఫీస్, ఇన్ యువర్ ఫ్యామిలీ, విత్ యువర్ వైఫ్ ఆర్ విత్ యువర్ హస్బెండ్, విత్ యువర్ చిల్డ్రన్. ట్రై టు స్పీక్ ట్రూత్ అంతే. అది ఎంత శక్తి నీకు ఇస్తుందంటే, నిన్నటి రోజు నేను సాయంకాలం కూడా చెప్పిన, ట్రూత్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్. సత్యం అనుకున్నంత అందము మరొక దానికి లేదు. సత్యం ఆడేవారికి ఇంకా వేరే తంటాలే లేవు కదా, వారు దేనికి భయపడరు కదా. ఇంకా వాళ్ళ ముఖాలు కాంతివంతంగానే ఉంటుంది. ఎందుకంటే దే ఆర్ నాట్ అఫ్రేడ్ ఆఫ్ ఎనీథింగ్ ఎక్సెప్ట్ గాడ్. దేవునికే భయపడతారు కాబట్టి దేనికి భయపడరు. వాళ్ళకు సాతాను కార్యాలన్నీ దూరంగా ఉంటాయి. అందుకే అట్టివారికి పరిశుద్ధాత్మ నింపుదల అంటే నేను ఒప్పుకుంటాను. యేసు స్వభావంతో నింపబడిన శక్తి అది వేరు. ఈ చూసేవన్నీ ఫేక్ అండి. మీరు తెలుసుకోవాలి, ఫేక్ ఏది, రియల్ ఏది, ఏది వైరల్, ఏది రియల్ వస్తుంది కదా. ఒకటి వైరల్, ఒకటి రియల్. మీరు చిన్న అన్ని వార్తలు వింటారు, వెంటనే ఫేక్ చెక్ చేయాలి. దాన్ని ఫేక్ చెక్ అని ఒకటి ఉంది, గూగుల్లో పోయి ఫేక్ చెక్ చేయాలి, ఇది నిజమా అబద్ధం. చాలా మటుకు 99% ఉట్టి ఫేక్ ఉంటుంది న్యూస్. మీరేం చేస్తారు, తెలివిలేక ఆ న్యూస్ ఒక 100 మందికి ఫార్వర్డ్ చేస్తారు. అది చెక్ చేసి ఫార్వర్డ్ చేయాలి. అక్కడ అంతమందిని కొట్టినారు, క్రైస్తవులను హింసించినారు, వాళ్ళని చంపినారు అంటే అది ఫేక్ ఉంటుంది, పాత న్యూస్ ఉంటుంది, 10-15 ఏళ్ల క్రితం. అది నువ్వు ఏదో కొత్త కబుర్ అని చెప్పి ఉన్న వాళ్ళందరినీ రెచ్చగొట్టి అందరి మనసులు పాడు చేస్తున్నావు నువ్వు. అటు చేయకండి మీరు దయచేసి. డోంట్ ఫార్వర్డ్ ఎనీ న్యూస్ వితౌట్ వెరాసిటీ, వితౌట్ ప్రూఫ్. అది పంపొద్దు ఎవరికి. అది అలవాటు చేసుకోండి. ఎందుకంటే నువ్వు అబద్ధాన్ని ప్రచురం చేస్తున్నావు. యు ఆర్ స్ప్రెడింగ్ ఫాల్స్హుడ్. కాబట్టి ఎప్పుడు డోంట్ ఫార్వర్డ్ ఎనీథింగ్. మీరు ఒక వాక్యము ప్రసంగం ఫార్వర్డ్ చేయరు, మీరు చేయరు పని, మీరు ఎప్పుడు చేయరు. ఒక ప్రసంగము ఫార్వర్డ్ చేస్తే కృంగిన వాడు ఏమవుతాడు, నిలబడతాడు, పడినవాడు లేస్తాడు, పాపి మారమనసు. ఆ పని చేయండి మీరు. స్ప్రెడ్ ద గుడ్ న్యూస్, స్ప్రెడ్ ద వర్డ్, స్ప్రెడ్ ద ట్రూత్. నీకు తెలియని వార్తలు ఎందుకు నువ్వు వ్యాపింపజేస్తున్నావు? ఇంత ఖరీదైంది అది. సో డోంట్ డూ ఇట్. యేసు ప్రభుకు సత్యం చెప్పడానికి ఎంత ధైర్యమో మీకు ఒకసారి చూపెడతాను. యోహాను సువార్త 18. ఆయన శరీరాధారిగా ఉన్నప్పుడు మనకందరికి ఒక మాదిరి చూపెట్టినాడు అనమాట. యోహాను సువార్త 18, 36 నుండి చదువుతున్నాను. యేసు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. నా రాజ్యం ఈ లోక సంబంధమైతే నేను యూదులకు అప్పగింపబడుకున్నట్లు నా సేవకులు పోరాడతారు, కానీ నా రాజ్యం ఇహ సంబంధమైనది కాదనేను. అందుకు పిలాతు, నువ్వు రాజువా అని ఆయన అడగా ఏమన్నాడు? నువ్వు రాజువా అని అడిగినప్పుడు యేసు అంటున్నాడు, నీవన్నట్టు నేను రాజునే. చప్పట్లు గట్టి కొడదామా తెలుస్తాను. ఇప్పుడు నిన్నెవరైనా పిలిచి 2 వాతలు పెట్టి, ఏ నువ్వు ప్రభుని నమ్ముకున్నావు అంటే, నాకు తెలియదు, మా అమ్మనైనా నమ్ముకున్నారేమో నాకు తెలియదు. అట్లా కాదు. నువ్వు ప్రభుని నమ్ముకున్నావా అంటే నువ్వేమనాలి? అవును నమ్ముకున్నాను. నువ్వు రాజు అంటే ఏమంటున్నాడు ప్రభు? నేను రాజునే, నేను విశ్వాసినే. నువ్వు అన్నట్టు నేను రాజునే. సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చటకు నేను పుట్టి తిని. నేను పుట్టింది ఎందుకు? సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చడానికి పుట్టినాను. ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని. సత్య సంబంధి అయిన ప్రతివాడును నా మాట వినునా నేను. ఎంత ధైర్యం ఉండాలని అధికారుల ముందు ఇలా మాట్లాడాలంటే. మనకేడుంది అది, మనకు కాదు. నేను ఐ విల్ నాట్ ఇంక్లూడ్ మై సెల్ఫ్ ఇన్ యూ. మీరంటారు ఆ పెద్ద ఉద్యోగం పిలుస్తాడు, నువ్వు క్రిస్టియనా? కాదు. ఎంఆర్ఓ దగ్గర నుండి సర్టిఫికేట్ అప్లై చేసిన, ఆ సంతకం పెట్టినోడు కూడా ఫేకే. దొంగ సంతకం ఎందుకు పెట్టినావు నువ్వు? నేను అడగాడా దేవుడు? నీకు తెలుసు వీళ్ళు విశ్వాసులని, వీళ్ళు గుడికి వస్తున్నారని తెలుసు, బాగా తెలుసు. నీకు బాప్తీసం తీసుకున్నారని తెలుసు, ఆత్మతో నింపబడినారని తెలుసు, వారి కుటుంబంలో ఎన్ని ఆశీర్వాదాలు వచ్చాయి నీకు తెలుసు. పైగా నువ్వు సంతకం పెడతావా? నీ విశ్వాసం ఇంతేనా? నీకు అధికారం లేకుంటే ఇంకోటి రికమెండ్ చేసు. ఒక క్రైస్తవుడు కానీ ఒక పెద్ద ఆయనకు రికమెండ్ చేసు, పెట్టండి, వీళ్ళు నాకు చాలా తెలుసు. నీకేం తెలుసు? ఇలాంటి పనులు చేయకండి. దేవుని ఉగ్రత ఎప్పుడు వస్తుందో తెలియదు మీకు.
డోంట్ ప్లే విత్ గాడ్. ప్లేయింగ్ విత్ గాడ్ ఈజ్ ప్లేయింగ్ విత్ ఫైర్. వై డోంట్ యూ సే ఐ విల్ నాట్ సైన్? నేను చేయలేనని చెప్పడానికి ఎంత మొహమాటం నీకు. సత్యం చెప్పాలంటే ధైర్యం ఉండాలి, పులిలాగా ఉండాలి. నువ్వు పిల్లలాగా ఎంతకాలం బతుకుతావు? వేస్ట్ బతుకుది. పులి ఎప్పుడన్నా మ్యావ్ మ్యావ్ అంటుందా? పులి ఏమంటుంది? పులి మ్యావ్ అంటుంది. నిద్రపోతుంది కదా మీరు? నేను టెస్ట్ చేస్తున్నాను అన్నమాట. పులి ఏమంటుంది? గర్జిస్తుంది. వెరీ గుడ్. ఆ మాటకే ఎంత వైభవం ఉందండి. పులి ఎప్పుడు ఏం చేస్తుంది? గర్జిస్తాను, ఇట్ రోర్స్ అన్నమాట. అన్నిటికీ సై సై అని బతుకు. ఏం బతుకంటారు దాన్ని? అందుకే కదా ఇలాంటి బలహీనులైన క్రైస్తవులు కోకొలులు ఉన్నారండి. ధాన్యముతో చెత్తకు ఏమి సంబంధం? వాట్ హ్యాస్ ద చాఫ్ టు డూ విత్ ద గ్రెయిన్ అని ఇర్మియా గ్రంథంలో ఉంది. నీకు సత్తా లేదు, నీకు శక్తి లేదు, సత్తా లేదు నిలబడడానికి సత్యం కొరకు. నీకు ఎందుకు ఈ బ్రతుకు? నాకు అర్థం కాదు. యూ షుడ్ హ్యావ్ రిమైన్ యాజ్ అన్ అన్బిలీవర్. దట్ వుడ్ హ్యావ్ బెనిఫిటెడ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ మోర్ దాన్ నీడెడ్. చూడండి, నువ్వు ఒకవేళ అదే మార్గంలో ఉంటే నిన్నెవ్వరేమన్నారు? దేవుడు కూడా పట్టించుకోడు. నువ్వు వెలుగు మార్గం అంటావు, సత్య మార్గం అంటావు, జీవ మార్గం అంటావు, సమృద్ధి అయిన మార్గం అంటావు. చేసేవన్నీ ఇలాంటి పనులు. మానుకోవాలి అలాంటి పనులు. యేసుప్రభు ఎంత మంచి మాదిరి చూడండి. నువ్వు రాజువా అంటే నేను రాజు కానీ ఏదో మీద నుండి ఇట్లా ఊడిపడ్డా, ఏదో ఇట్లా వచ్చి చూసిపోదామన్నాడా? ఈ రాజ్యము నా సంబంధమైనది కాదు అంటున్నాడు కదా. నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదు. అందుకు పిలాతు అంటున్నాడు, నువ్వు రాజువా? నీవన్నట్టు నేను రాజుని. సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని, సత్య సంబంధి అయిన ప్రతివాడు నా మాట విను. అందుకు పిలాతు, సత్యమనగా ఏమిటి అని అడుగుతున్నాడు. కన్ఫ్యూజ్ అయిపోయాడు పిలాతు. ఏంటి సత్యం 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 అంటున్నాడు ఏంటి? సత్యం, వాట్ ఈస్ ట్రూత్? హీ వాంట్స్ టు నో ద ట్రూత్. చూడండి, అలా జీవించాలా. మన జీవితం ఎలాగ ఉండాలంటే అన్యులు వచ్చి అడగాలి, ఏంటి అసలు ఇది మీది, ఈ మార్గం ఏంటి, మీ మాటలేంటి, మీ తీరేంటి, మీ బ్రతికేంటి, మీరు మరి ఏ మార్గంలో ఉన్నారు అని అడగాలి. ఇక్కడ సత్యం అనగా ఏంటి అని అడుగుతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. ఒక దగ్గర ప్రభు, నేను అనుకుంటాను మత్తయి సువార్తలో, నీ వాక్యమే సత్యం. ఆ సత్యం అనగా ఏంటి అని వినడానికి, జవాబు పొందడానికి కూడా అతనికి తీరిక లేకుండింది. మరి దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ఈ సత్యం చెప్పడానికి శక్తి ఎలాగొస్తుంది అని నేను ఆలోచించినప్పుడు, జస్ట్ లవ్ జీసస్ టు ద కోర్. ఎందుకంటే ప్రేమ, దేవుని పట్ల ప్రేమ నీకు ధైర్యాన్ని ఇస్తుంది. ప్రేమలో భయం ఉండదండి. పరిపూర్ణమైన ప్రేమ నీలో ప్రభు మీద ఉంటే నువ్వు అబద్ధం ఆడవు, నీ దొంగ నాటకాలు ఉండవు. ఇక్కడ పరిపూర్ణమైన ప్రేమ భయం ఏం చేస్తుంది? పారద్రోలుతుంది. హల్లెలూయా. ఇట్ విల్ షంట్ అవుట్ లైస్ ఫ్రమ్ యూ, ఫియర్ ఫ్రమ్ యూ. ఎప్పుడు అబద్ధం ఆడు అంటే ప్రభు కొరకు నిలబడే ధైర్యాన్ని, శక్తిని దేవుడు అనుగ్రహిస్తాడు. ఈ అబద్ధాలు చెప్పడంలో వచ్చే పెద్ద నష్టం ఏంటో మీకు జ్ఞాపకం చేస్తాను. ద పనిష్మెంట్ ఫర్ ఎ లయర్ ఈజ్ దిస్: he is not believed even when he speaks the truth. ఇంతకంటే పనిష్మెంట్ ఏం కావాలి? ఒక అబద్ధికుని మరి శిక్ష ఏంటి అంటే, వాడు నిజం చెప్పినా ఎవ్వరు వాడిని నమ్మరు. వాడు అబద్ధాలు చెప్తాడులే, అది వాడు ఎప్పుడు అట్నే మాట్లాడతాడు, దాంట్లో ఈ సత్యం ఏమీ లేదు. ఎలాంటి లేబుల్ బాగుంటుందా? నువ్వు చెప్పిన మాటకు విలువ ఉండాలి, నువ్వు చెప్పిన మాటకు బరువు కట్టాలి, నువ్వు చెప్పిన మాట యథార్థంగా ఉండాలి, నువ్వు సత్యమే చెప్తావు, నువ్వు అబద్ధం ఆడవు అనే ఒక సర్టిఫికేట్, ముద్ర నీ మీద పడితే ఎంత గౌరవప్రదమైన జీవితం అది. చెప్పలు కొడదామా దేవుని స్తోత్రం. నీకు అలాంటి మంచి పేరు కావాలా నీ జీవితంలో కానీ, ఉద్యోగంలో రాణించేటప్పుడు కానీ, ఎక్కడైనా కానీ అబ్బో ఈజ్ ఫైర్ బ్రాండ్ అనే పేరు తెచ్చుకోవాలి. దగ్గర రావాలంటే భయపడాలి, నీతో అబద్ధం ఆడాలంటే వణికిపోవాలి. అలాగ నీవు బ్రతకడానికి అన్ని సిద్ధపాట్లు పరిశుద్ధ గ్రంథములో
ఉన్నవి యేసు చేసిన త్యాగంలో ఉంది. హల్లెలూయా. యూ క్యాన్ లివ్ ఎన్ అప్రైట్ లైఫ్. ఇప్పుడు యోబు గురించి ఏం సాక్ష్యం ఇచ్చినాడు ఈ దేవుడు? యథార్థవంతుడు, నీతిమంతుడు, చెడుతనాన్ని విసర్జించిన వాడు, దేవుని యందు భయభక్తులు గలవాడు. మంచి సర్టిఫికేట్ గాడ్ ఈజ్ గివింగ్ అబౌట్ జోబ్ ఉంటే మరి ప్రభు కొరకు వెలగాలి. ఈ సత్య మార్గం ఇది, నిత్య మార్గం ఇది. సత్యవంతుని సంతానం నువ్వు. సత్యము అని పేరుతో ఉన్న ప్రభువుకు నీవు విశ్వాసిగా బ్రతుకుతున్నావు. ఇంకొక మార్గం ఉంది, దాంట్లో అన్నీ చెల్లిపోతాయి. అబద్ధాలు, నాటకాలు, వేషధారణ, లేనివి పుట్టించి ఉన్నవి ఊడగొట్టి ఇలాంటి బ్రతుకు నువ్వు బ్రతకొచ్చు. చాయిస్ ఈజ్ యువర్స్. దెర్ ఇస్ నో కంపల్షన్. నువ్వు అనుకుంటున్నావు అబ్బా ఈ మార్గంలో నడవ, నువ్వు నీ ఇష్టం అంతే. గాడ్ ఈజ్ అ గాడ్ ఆఫ్ చాయిసెస్. ఎవరిని బలవంత పెట్టాడంట. రెండు మార్గములు, ఇరుకు మార్గం, విశాల మార్గం. ఇది ఇరుకు మార్గమే. మరి నువ్వు సత్యం చెప్పాలి, నీతిగా బతకాలా, చెడుతనాన్ని విసర్జించాలా, పాపం చేయొద్దు, పరిశుద్ధ గ్రంథం పఠించాలా, దేవుని స్వరం వినాలి, ఎవరిని బాధ పెట్టొద్దు, మరి దేవుడు ఆదేశాలు వినాలి. ఇదంతా నీకు ఇరుకే ఇది. కానీ ఇది ఎక్కడికి దారి తీస్తుంది? నిత్య జీవానికి. ఈ విశాల మార్గంలో ఏదైనా చెల్లిపోతుంది. ఏదైనా చెయ్యి. నీకు చెడుతనం చేస్తావు, దానికి ప్రతిఫలం పొందుతావు. కొన్నిసార్లు చెరసాల, చెన్సాలు, పోలీస్ స్టేషన్, కోర్టులు, ఇవన్నీ చుట్టూ తిరగాల్సి వస్తుంది. అది నీకు విశాల మార్గం. నేను తీసుకుపోయేది ఎక్కడికి? నరకానికి. అందుకే ఆ మాట ప్రభు అన్నాడు. అదొకసారి గుర్తు చేస్తాను. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ఉంది, ఇరుకు మార్గము, విశాల మార్గం. ఇరుకు మార్గంలో నువ్వు సత్యవంతునిగా జీవిస్తున్నావు. విశాల మార్గంలో ఒక అబద్ధికుడవై కపట భక్తితో నీవు జీవిస్తున్నావు. మత్తయి సువార్త 7వ అధ్యాయము 13, ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించేవారు అనేకులు. అంటే ఇరుకు మార్గంలో వచ్చేవారు కొంతమంది, విశాల మార్గం ఎంచుకున్నవారు అనేకులు. అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది, దాని కనుగొని వారు కొందరే. పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. మెనీ పీపుల్ డోంట్ ప్రిఫర్ దిస్. సమ్ పీపుల్ వాంట్స్ బోత్ వరల్డ్స్, ఎంజాయ్ బోత్ వరల్డ్స్. రెండు లోకాలు అనుభవించాలని అనుకుంటారు. అటు దేవునిలో ఉండాలి, ఇటు లోకరీతిగా ఉండాలి. అదే సేవ ఆరంభంలో ఒక సిస్టర్ నాతో అంటుంది, కొద్దిగా లోకజ్ఞానం కూడా ఉండాలి సిస్టర్. మైండ్ యువర్ ఓన్ బిజినెస్ అనుకున్న మనసులో. అక్కడ వెళ్ళిపోయాను. ఐ డెంట్ లైక్ ఇట్. అని నేను దేవుని మార్గం ఎంచుకున్నాక ఈమెమంటుంది, ఏం జ్ఞానం ఉండాలంట? కొద్దిగా లోక జ్ఞానం కూడా ఉండాలి. నాకెందుకు లోక జ్ఞానం? పైనుండి వచ్చే జ్ఞానం నాకు కావాలి. హల్లెలూయా. పైనుండి వచ్చే జ్ఞానము గురించి ఎక్కడుంది బైబిల్లో? అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది. చెప్పండి మాట, పవిత్రమైనది. తరువాత సమాధానకరమైనది. చెప్పండి, మృదువైనది, సులభంగా లోబడినది, కనికరంతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణ అయినను లేనియునై ఉన్నది. ఇది పైనుండి వచ్చే జ్ఞానం. దిస్ ఈజ్ విజ్డమ్ ఫ్రమ్ అబౌవ్. సో ప్యూర్, సో ట్రాన్స్పరెంట్, సో పవర్ఫుల్, సో పీస్ఫుల్, సో ప్రాస్పరస్. ఇది పైనుండి వచ్చే జ్ఞానం. లోక జ్ఞానం నీకు వస్తే ఏం లూస్తుంది? దానివల్ల ఏం లాభం ఉంది? చెత్త అంతా నిండిపోతుంది. డ్రైనేజ్ నిండిపోతే మనం సహించలేము. ఎంత దుర్వాసన! నువ్వు రోడ్డు మీద పోయినప్పుడు డ్రైనేజ్ నిండిపోయి పొంగి పొర్లుతుంటే నీకు ఆనందం వస్తుందా? ఛీ అనిపిస్తుంది. వెంటనే బట్ట తీసి ఏం చేస్తావు నువ్వు?
ముక్కు మూసుకుంటాం. కానీ ఒక జంతువుకు చాలా ఆనందం. దేనికది? ఆనందం ఆనందం అని పాట పాడుకుంటూ పోతుంది అది. దానికి మురికే ఇష్టం దాన్ని. కానీ గొర్రె ఉంది కదా, మనల్ని ఏమన్నాడు దేవుడు? గొర్రె పవిత్రమైన జంతువు అంట. ఇట్ హేట్స్ డర్టీనెస్. కొద్దిగా ఏదైనా పేడ దాని బూరు మీద ఒంటి మీద వస్తే అది సహించదంట. అది వెంటనే ఒక గోడ దగ్గర పోయి రాకి 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 ఆ పేడ వదిలించుకుంటే దానికి నెమ్మది అనమాట. చూడండి, విశ్వాసులను దేంతో పోల్చినాడు? గొర్రెలతో. ఈ లోకంలో కొద్దిగా అటు ఇటు నీ కొద్దిగా ఏదైనా మురికి అంటితే అది పెట్టుకోని తిరిగితే చాలా అందవికారం ఉంటాము. అది తొలగించుకోవాలి. యేసు రక్తము ప్రతి దుర్నీతి నుండి నిన్ను నన్ను మనల్ని అందరిని ఏం చేస్తుందంట? కడిగి 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 పవిత్రం చేసేస్తుంది. దట్ ఇస్ ద ఓన్లీ వే అవుట్. ఇఫ్ యూ డిజైర్ టు బీ రైటియస్, ఇఫ్ యూ డిజైర్ టు బీ అప్రైట్, యథార్థంగా ఉండాలి, నేను సత్యవంతునిగా ఉండాలి, నేను సత్యమే మాట్లాడాలి, గొంతు పోయినా పర్వాలేదు, నేను సత్యం కొరకు నిలబడతాను. సత్యం కొరకు నిలబడడానికి దేవుడే శక్తి ఇస్తాడంట. 60వ కీర్తన 4వ వచనం చూడండి. Psalm 60, 4th verse. సత్యము నిమిత్తం ఎత్తిపట్టుటకై నీ యందు భయభక్తులు గల వారికి నీ ఒక ధ్వజం ఇచ్చి ఉన్నావు. చప్పట్లతో దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. టు స్టాండ్ ఫర్ ట్రూత్ యు హావ్ గివెన్ ద బ్యానర్ ఆఫ్ ట్రూత్. సత్యం కొరకు నేను నిలబడాలంటే, సత్యం నిమిత్తం నేను ఎత్తి పట్టుకోవడానికి నీ యందు భయభక్తులు గల వారికి నువ్వు ఒక ధ్వజం ఇచ్చి ఉన్నావు. అంటే సత్యం ఉన్న చోట పతాకం ఎగురుతూ ఉంటుంది అన్నమాట, విజయ పతాకం. ఆ సత్యమేవా జయతే. నువ్వు తీసుకున్న కాయిన్స్ చూడు మంచిగా, నోట్ మీద కూడా ఉంటుంది, సత్యమేవా జయతే, ట్రూత్ విల్ ట్రయంఫ్. నువ్వు ఎన్ని అబద్ధాలు ఆడినా అబద్ధం గెలవదు. అబద్ధం బయటపడుతుంది, వెలుగు చూస్తుంది, పట్టబడతావు, నువ్వు నీకు అవమానం కలుగుతుంది. కానీ సత్యము కలిగి నువ్వు జీవిస్తే నీ సత్యాన్ని దేవుడు మిట్ట మధ్యాహ్నంగా బయట తెస్తాడంట. దేవునికి స్తోత్రం. 85వ కీర్తనకు రండి. సత్యము దాగదు, దాని స్వభావం అనమాట. క్యారెక్టర్ ఆఫ్ ట్రూత్ ఈజ్ ఇట్ కెనాట్ బి హిడన్. 85వ కీర్తన 9 నుండి చదువుతాం. మన దేశంలో మహిమ నివసించినట్లు ఆయన రక్షణ ఆయనకు భయపడు వారికి సమీపంగా ఉన్నది. కృపా సత్యములు కలిసికొనినవి. కృపా సత్యములు ట్విన్స్ అన్నమాట. ఈ ట్విన్స్ పేరు, ఈ కవలల పేరేంటి అంటే, సత్యం ఉన్న చోట ఏముంటుంది? గట్టిగా చెప్పండి. సత్యం ఉన్న చోట ఏముంటుంది? నువ్వు సత్యం పలుకుతూనే ఉండు, కృప వెంబడి కృప నిన్ను ఆవరిస్తూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఆయన పరిపూర్ణతలో నుండి కృప వెంబడి కృప. నాకు కృప కావాలి సిస్టర్, దేవుని కృప కావాలి. నా పేరే కృప, కృపావతి. నాకు కృప కావాలంటే కృప దొరకదు నీకు. నువ్వు సత్యం పలుకుతే దేవుని కృప. దేవుని యందు భయభక్తుల వారికి దేవుని కృప వారిని ఏం చేస్తుందంట? ఆవరిస్తుందంట. వారికి కలిగే అపాయములు అనేకములంట. నీతిమంతుని కలుగు ఆపదలు అనేకములు. కానీ వాటన్నిటి నుండి దేవుడు వాడిని ఏం చేస్తున్నాడు? విడిపిస్తున్నాడు. చప్పట్లు గట్టి కొట్టి దేవుని స్తుతించాడు. ఎందుకంటే కృప వాడిని ఆవరిస్తుంది. భక్తిహీనం కూడా వేదనలు అనేకంగా వస్తుంది, కృప లేదు. దేవుని యందు భయభక్తుల వారికి, యేసు రక్తమందు విమోచింపబడిన వారికి కృప ఆవరిస్తుందండి. మర్సీ. మనం వెళ్ళి ప్రార్థన చేసేదే ఏం సింహాసనం? అది సింహాసనం కాదు, అది కృపాసనం. కృప దొరుకుతుంది నీకు. ప్రార్థించే వారి పట్ల కృప చూపెట్టడానికి దేవుడు ఐశ్వర్యవంతుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఐశ్వర్యవంతుడు. హి షోస్ మర్సీ. మర్సీ సీట్ అన్నమాట, కృపాసనం. కృప దొరుకుతుంది. అయితే కృపా సత్యములు కలుసుకున్నవి, నీతి సమాధానములు ఒకదాన్నొకటి ముద్దు పెట్టుకున్నవి. ఎంత బాగుంది కదా ఈ భాష. నీతి సమాధానం ఒకదాన్ని వదిలిపెట్టి ఒకటి ఉండలేదంట. ఎంత అట్రాక్షన్ అంటే దేనికి? నీతికి సమాధానం. ఇట్ కాంట్ లివ్ వితౌట్ ఈచ్ అదర్. అంటే సమాధానము రావాలంటే ఏముండాలా? నీతి ఉండాలి. నీతి ఉన్న చోట ఏముంటుంది? అవి అంట ఉండలేమంట, ఒకదాన్ని వదిలిపెట్టి ఒకటి ముద్దు పెట్టుకుంటాయంట. అంటే ఇట్ లవ్ సో మచ్. నీతి సమాధానములు ఒకదానినొకటి ఏం చేస్తాయి? ముద్దు పెట్టుకున్నవి. భూమిలో నుండి ఏం మొలుచును? చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి.
భూమిలో నుండి సత్యము మొలుస్తుందట. 51 కీర్తన 6వ వచనంలో నువ్వు అంతరంగమందు సత్యమునే కోరుతున్నావు. గాడ్ లవ్స్ ట్రూత్ ఇన్ యువర్ ఇన్వర్డ్ పార్ట్స్ అన్నాడు. 51 కీర్తన దావీదు రచించిన కీర్తన. భూమి నుండి సత్యం మొలకెత్తుతుంది, నువ్వు ఎంత అణచలేవు. సత్యం అమ్మో చాలా పవర్ఫుల్, అది వెరీ పవర్ఫుల్. ఇట్ హ్యాస్ టు స్ప్రింగ్ అవుట్ అన్నమాట. మరి యేసుక్రీస్తు పేరు సత్యము. ఆయనను సిలువకు వేసి ఆయన శరీరాన్ని భూస్థాపన చేస్తే అక్కడే ఉంది అది. ఎన్నో రోజులు లేచింది అది. పునరుద్ధాన బలం ఉంటుంది సత్యంకు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నా పెద్ద కుమారుడు అఖిల్ చర్యకు నేను ఒకసారి పాఠం నేర్పించినాను. చిన్నోడు 8 ఏళ్ళు ఉంటుందేమో, బ్యాంక్లో పనిచేస్తున్నాను. నాన్న మరి ఈ పప్పు తాలింపు వేయడానికి మెంతులు నాకు చాలా ఇష్టం, మెంతులు లేదురా పోయి కొనుక్కరా అక్కడ నుండి. పక్కనే ఒక కొట్టు ఉండేది. వాడు చిన్నోడు కదా, వాడు ఇట్లా జీ అని చెప్పి ఇట్లా డ్రైవ్ చేసినట్టు, కార్ డ్రైవ్ ఉరిక్కిపోయి నేను ఆ దినాల్లో కదా 2 రూపీస్ ఏదో ఇచ్చినాను. ఆ 2 రూపీస్ ప్యాకెట్లో వాళ్ళు మెంతులు ఆ ప్యాకెట్ తెచ్చిండు అన్నమాట. వాడు స్పీడ్గా వస్తున్నందుకు ఏమైందంటే వాడు వాకిలికి రాగానే అక్కడంతా మట్టి నీళ్ళు చెట్లున్నాయి. ఆ మెంతులు అని ఆ ప్యాకెట్ నుండి జారి సగం కింద పడిపోయినాము. వీడు ఏం చేసాడు, నాకు తెచ్చిచ్చాడు. ఏంట్రా ఇంత తక్కువ ఉందంటే అంతే ఇచ్చినాను. అంతే ఎట్లా ఇస్తారా, కొద్దిగా ఎక్కువ వస్తుంది కదా అని అంటే, లేదు అంతే ఇచ్చినాను. అయితే సరే అని నాకు టైం లేకుండా వాదించడానికి, టైం ఎప్పుడు బిజీ కదా. సరే అని చెప్పినా నేను వెళ్ళిపోయినా, వాడి స్కూల్ అంత అయిపోయింది. 3వ రోజు పని ఆవిడ రాలే. ఒక చీపురు పట్టుకొని వాకిలి ఉడదామని పోతే మెంతులంతట్లు నిలబడుతున్నాయి. అప్పుడు నేర్పించిన వానికి, రా బిడ్డారా, నీవు అబద్ధం ఆడితే అది బయటికి వచ్చేస్తుంది. భూమి నుండి ఏమొస్తుంది, సత్యం. ఎప్పుడు అబద్ధం ఆడొద్దు నాన్న. సగం ప్యాకెట్ పడేసినావు, నేను అడుగుతున్నావు, ఇంతే వచ్చింది అన్నావు, చూసినావు, ఇప్పుడు సత్యం ఏమైంది, గెలిచింది. మీకు తెలియదు ఒక మాట, ఆ పాఠము ఆ బిడ్డకు నేను నేర్పించిన. వాడెప్పుడు అబద్ధం ఆడడం నాకు తెలియదు. ఇలా నేర్పియాలి తల్లి ఇలా నేర్పియాలి పిల్లలకు. ఎప్పుడు ఆడలేదు. నిఖిల్ చర్యని నేను ఒకసారి ఒక మీటింగ్ పోయినాం. మంచిగా తయారయ్యేవాడిని, చక్కగా ఉంటాడు వాడు, చాలా చిన్నప్పుడు అందగాడు. వాడిని తీసుకొని నేను పోతే ఎందుకో ఉంటే ఒక్కొక్కరితో పోయేదాన్ని ఇట్లా పిల్లలకి మాట్లాడాలంట దొరికిన టైం. అయితే వాడు మేము కూర్చునే ఇప్పుడు ఒక 100 రూపీస్ నోట్ కొత్తది కింద ఉండేది. వాడు దవక్కన తీయబోయాడు. వాడిని తోడ పాసం చేసిన ఆ రోజు ఇచ్చినా చూసుకో నల్లగైపోయింది అక్కడ. ఎందుకు నన్ను గిచ్చుతావు అంటే నేనన్నా పడే అక్కడే పడే, నువ్వు తీయొద్దాం. అది ఎవరిది కాదు కదా, నువ్వు ఆర్గ్యుమెంట్ వద్దు, అది నీది కాదు, నువ్వు ముట్టొద్దు, అంతే పాలసీ. ఇప్పుడు ఎంత ఉన్నతమైన దశలో ఉన్నాడు తెలుసా. అప్పటి నుండి వాడు పరలోకం ఆశించలేదు. దట్ ఈస్ అ ట్రైనింగ్ ఎ మదర్ షుడ్ గివ్. అప్పటి నుండి వాడు పరలోకం ఆశించాడు. ఈ బికేమ్ వెరీ రైటియస్ మ్యాన్. అంత పెద్ద కంపెనీలో నేను చెప్పినా కదా, పెద్ద కార్లో పోతాడు కంపెనీకి, డ్రైవర్ ఉండడు. అంత పెద్ద మోడర్న్ కార్ అనమాట. నేను చెప్తుంటే అక్కడ నుండి చెప్తాను, ఇష్టం లేదన్నమాట అటు చెప్పడం. అంటే చూడండి, యథార్థవంతులను ఆయన ఏ స్థాయిలో ఉంచుతాడండి. దేవుని స్తోత్రం. ఇంకా చర్యల గురించి చెప్పాడు. సమయం వచ్చింది కాబట్టి చెప్తున్నా. నాకు ఇష్టం లేదు పిల్లల గురించి చెప్పడం, వాళ్ళకి అస్సలు ఇష్టం ఉండదు. అయితే నేను చెప్పాల్సి వస్తుంది. హౌ యూ షుడ్ ట్రైన్ అప్ యువర్ చిల్డ్రన్. షెరిల్ 19 ఇయర్స్ ఉన్నప్పుడు స్విస్ బ్యాంక్లో ఆమెకు ఉద్యోగం దొరికింది, రైట్ ఫ్రమ్ క్యాంపస్ సెలెక్షన్. స్విస్ బ్యాంక్ అంట. అది చిన్నది. మేము ఇద్దరం కేరళ పోయినాం ఏదో పని మీద. ఈమె ఒంటరి ఉంది హైదరాబాద్లో. మరి విశ్వాసాలు వచ్చి సాయం చేస్తే షీ వాజ్ అలోన్. అప్పుడు ఇంటర్వ్యూ పోతుంది అన్నమాట. 8 రౌండ్స్ ఉంటాయి దాన్ని. ఈమె ఫస్ట్ రౌండ్ చిన్న పాప 19 ఇయర్స్ ఎంటర్ అయింది ఇంటర్వ్యూ బోర్డులో అందరూ పెద్ద అజానుభావులు మేధావులు కూర్చొని ఉన్నారు. షెరిల్, వాట్ డూ యూ లైక్ ఇన్ ఎ పర్సన్ ఫస్ట్ అన్నదంట. ప్యాట్ కేమ్ ద రిప్లై, ఇంటగ్రిటీ అన్నదంట. షెరిల్ని అడిగినారంట, నీవు ఒక వ్యక్తిలో నీకు నచ్చేది ఏంటి స్వభావం అంటే, ఇంటగ్రిటీ అన్నదంట. అంటే ఇంటగ్రిటీ అంటే ఏంటి, యథార్థత, అంతే. నెక్స్ట్ రౌండ్స్ అన్నీ క్యాన్సిల్, వీ వాంట్ దిస్ క్యాండిడేట్ అన్నారు.
సత్యసంధత కావాలని జవాబు ఇచ్చింది. చూడండి, ఆమె ఇప్పుడు ఎక్కడుంది? లండన్లో ఉందండి. దేవుడు హెచ్చించడా? సత్యము భూమి నుండి ఏమవుతుంది? మొలకెత్తుంది. యూ కెనాట్ పుట్ ఇట్ అండర్ ప్రెషర్, డెఫినెట్లీ ఇట్ విల్ కమ్ అవుట్. అందుకే తల్లి అయినా తండ్రి అయినా పిల్లలను సత్య మార్గంలో నడిపించాలి. నా సేవా అనుభవంలో ఒక వ్యక్తి మారుమనసు పొందినండి. అంటే భయంకరమైన ముఠా రౌడీ, రామ్నగర్లో అందరినీ గజగజలాడించేది. రాత్రి పోయి కత్తి ఇట్ట పెట్టగానే వాని పాకెట్లో ఉన్నదని తీసుకునేది. అట్లా భయంకరమైన వ్యక్తి మారుమనసు పొందింది. అది పెద్ద స్టోరీ, అది ఇప్పుడు చెప్తాను, టైం లేదు. కానీ అయితే ఆ కుమారుడు మారుమనసు పొందితే తల్లికి ఏం కావాలా? ఎంత సంతోషం కావాలా? పరలోకంలోనే సంతోషం అంటే ఒక పాపి మారుమనసు పొందితే దేవదూతలంతా దేవుడు సంతోషిస్తాడు. ఒక పాపి మారుమనసు పొందినాం. ఈ తల్లికి లేకుండే ఆ సంతోషం. ఇదేంటి మూతి మార్చుకొని ఉంది తల్లి అని అనుకునే నేను. ఎంత సంతోషం! వాళ్ళ కుటుంబంలో దాదాపు 30-40 మంది బాప్తిసాలు పొందినారు. కరుడు కట్టిన నేరస్తులంతా. యూపీఎఫ్లో అటువంటి అద్భుతం జరిగింది. ఈ తల్లి ముఖం మాత్రం ఎప్పుడు ఇట్లుంది. భక్తిహీనుడు ఎప్పుడు ముఖం మార్చుకుంటాడు, జాగ్రత్త. భక్తిహీన ముఖం చూడగానే మీరు గుర్తుపట్టాలి. వాని ముఖం ఎప్పుడు మాడిపోయిన కాకరకాయలా ఉంటుంది. మీరు కాకరకాయ మాడిపోయినప్పుడు నన్ను గుర్తు వేసుకోండి, ఇట్లుంటానమాట. ఎందుకంటే స్వచ్ఛమైన మనస్సాక్షి లేదు. యేసు రక్తమందు అట్టివారు కడగబడదురు గాక. లేకుంటే ఉన్నది నీకు దేవుని శిక్ష. ఇంత గొప్ప రక్షణ అనుభవించి నీకెందుకు ముఖ ప్రకాశం లేదు? చూడండి, ఆ తల్లి ఇట్లా ముఖం మార్చుకుని నన్ను చూస్తే అసలు ప్రైజ్లాడు కూడా చెప్తలేదు. నేనేం కీడు చేసినాను? దొంగ నా సేవ ద్వారా మారినాడు. ఆ తల్లికి సంతోషం లేదు. నేను ఒకరోజు పిలిచినాను, అమ్మ నీతో నేను ఒకటి అడగాలి. ఇంత భయంకరమైన నేరగాడు మారితే తల్లిగా నీకెందుకు సంతోషం లేదమ్మా అంటే చెప్తుంది, రోజు బాగా డబ్బులు తెచ్చేది, రోజు మేము చికెన్ మటన్ తినేది, ఇప్పుడు డబ్బులే వస్తలేవంట. ఎంత భయంకరమైన తల్లి అండి ఈమె. ఇటువంటి తల్లులు కూడా ఉంటారా అనుకున్నప్పుడు నేను. మారినందుకు సంతోషం లేదు. వాడు దొంగగా ఉండాలి, వాడి దుర్మార్గం ఉండాలి, వాడు తాగి భార్యను కొట్టాలి, పిల్లలను హరాస్మెంట్ చేయాలి, వాడు సమాజంలో ఒక రౌడీ, ఒక దొంగ, ఒక దుర్మార్గుడు అనే పేరు ఈమెకు సంతోషం ఇస్తుంది. ఎందుకంటే రోజు వస్తుంది మూట వాళ్ళని వీళ్ళని దోచుకున్న డబ్బు. దాంతో ఇక వేపుడు బిర్యానీలు అవి ఇవి తిని బాగా మదించినారు. ఇప్పుడు ఇదేం మార్గంలో పడ్డారు వీళ్ళు? ఇరుకు మార్గం. ఇప్పుడు ఆమ్దాం లేదు, డబ్బు లేదు, మారిపోయాడు మనసు మారిపోయినాడు, రూపాంతరం పొందినాడు. నాకు వద్దు, నాకు ఇంకా తాగుడొద్దు, నాకు సిగరెట్ వద్దు, నాకు వేరే వాళ్ళ సొమ్ము వద్దు అని మారు మనసు పొందినప్పుడు అసలు తల్లికి సంతోషము లేదు. ఇటువంటి దుర్మార్గులైన తల్లులు కూడా ఉంటారు చూడండి. పిల్లల బాగోగులు గోరు. నేను చెప్పినా కదా నా కథ. ఒకసారి 2nd స్టాండర్డ్ చదువుతున్నాను. మా తల్లి ఎంత కేర్ఫుల్ అంటే బ్యాగ్ చెక్ చేసేది రోజు. అయితే ఒకరోజు నేను పెద్ద పెన్సిల్ తెచ్చిన, అది నాది కాదు. ఆ పెన్సిల్కు చివరికి ఒకటి ఉంటుంది, ఇట్లా వీపు గోక్కోవచ్చు, ఇట్లా ఒకటి ఉంటుంది. అది నాకు చాలా అట్రాక్షన్ అనిపించింది. నేనేం చేసిన, పక్కన పిల్లది అది. నేను నీకు ఒక రబ్బర్ ఇస్తాను, మా అమ్మ కొనిచ్చింది పెద్ద రబ్బర్, నాకు అంత వద్దు, నువ్వు తీసుకో, నాకు పెన్సిల్ ఇవ్వ. అయితే ఏం చేసింది, ఆమెకు నా రబ్బర్ మీద కన్ను ఉండే, తీసుకో పెన్సిల్ అనేది. నేను ఆ పెన్సిల్ స్టైల్గా పట్టుకొని వచ్చిన. తల్లి స్టాప్ డెట్ అనమాట. ఏం చేసి చూసినప్పుడు ఈ పెన్సిల్, ఇది ఎక్కడి నుండి నీకు? నేను అసలు రబ్బర్ ఇయ్యలేదు. ఆమె పెన్సిల్ ఇచ్చేసిందని. అబద్ధం. అక్కడ వేసింది అమ్మ, నీకెందుకు వేరే వాళ్ళది, రేపు నువ్వు రిటర్న్ చేసేయాలి, అది ఐ షుడ్ నాట్ సీ ఇట్ ఇన్ యువర్ బ్యాగ్ అనేది. దాన్ని దిద్దిందనమాట. దిద్దగానే నేనేం చేసిన, పోగానమ్మా అమ్మ బాగా టెర్రర్ కదా మా అమ్మ, తీసుకుపోయి ఇచ్చేసిన. అది ఎంత మంచి మాదిరి తల్లి చూపెట్టింది. హల్లెలూయా. ఇప్పుడు లేకుంటే, ఆ మాదిరి లేకుంటే, ఆ కరెక్షన్ నాకు లేకుంటే మీరు ఇచ్చే డబ్బంతా మింగేదాన్ని నేను. మీరు దశంభాగాలు కానుకలను తెచ్చేస్తారు కదా, కానీ దాంట్లో ఒక్కటి కూడా ముట్టకుండా పవిత్రంగా కాపాడుతున్నానంటే నా తల్లి ఇచ్చిన తరబీదు అది.
లేకుంటే మీ సొమ్ముతో నేను చెలగాటం ఆడేది. మీ కష్టార్జన మీ చెమటతో నేను పోయి సొమ్ములు వేసుకునేదాన్ని మంచిగా 4 వరుసలు 10 వరుసలు మంచిగా జిగేలు అన్నట్టు బతికేది. లోలాకులు వేసుకొని గజ్జలు గల్లు గల్లు అనుకుంటా పట్టు మన చీరలు రంగురంగుల తిరిగేదాన్ని. నన్ను సరిదిద్దింది నా తల్లి. హల్లెలూయా. మొక్కై వంగంది రానై వంగుతుందా? నువ్వు మొక్కలోనే సరి చేయాలని ఈ పిల్లలను. యూ హ్యావ్ టు కరెక్ట్ దెమ్. దిస్ ఈజ్ నాట్ యువర్స్, యూ డోంట్ టచ్. ఎంత బాగుంటుందని అట్లాంటి వాళ్ళు ఎంత ఉన్నతమైన స్థాయికి వచ్చేస్తారు. తల్లులు మారు మనసు పొందాల. మీరేమో పిల్లలు మారాలి, భర్త మారాలంటారు కదా. నేనంటాను మీరే మారాలి. నా మాటలు ముగిస్తున్నాను. అందుకే దేవునికి విరుద్ధంగా ఉన్న ఏ తలంపైన యూ షుడ్ నాట్ ఎంటర్టైన్ ఇన్ యువర్ మైండ్. పౌలు భక్తులు అంటున్నాడు 2 కొరింథీ 10వ అధ్యాయంలో, 2 Corinthians 10th chapter 5th verse, మేము వితర్కములను దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చేరపట్టి మీరు సంపూర్ణ విధేయతను కనపరిచినప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన చేయ సిద్ధపడి ఉన్నాం. అంటే దేవునికి విరోధంగా ఉన్న ప్రతి తలపును, సత్యానికి విరోధంగా ఉన్న ప్రతి అబద్ధాన్ని, దేవునికి అయిష్టమైన ప్రతి నీచ కార్యాన్ని, హేయ కార్యాన్ని వెంటనే చెరపట్టాలంట. దాన్ని బంధించి పారద్రోలాలి. షంట్ ఇట్ అవుట్ ఫ్రమ్ యువర్ మైండ్, ఫ్రమ్ యువర్ హార్ట్, ఫ్రమ్ యువర్ యాక్షన్స్, ఫ్రమ్ యువర్ లైఫ్. ఎందుకంటే అది నీవు చోటిస్తే అది పెరిగి వటవృక్షంగా మారిపోతుంది. అందుకే అంటున్నాడు అటువంటి తలంపులు కూడా మేము దాన్ని అనుమతించాం. దేవునికి విరోధంగా ఉన్న ప్రతి కార్యాన్ని, వితర్కాలను, దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకాన్ని కూడా మేము పడద్రోస్తున్నామంట. హల్లెలూయా చెప్దామా? అంటే యథార్థ ప్రవర్తన, నీతి కలిగి జీవించడం క్రైస్తవ మార్గంలో మరి అది ఎంత ఒక అద్భుతమైన ఒక తీరది. అందుకే పౌలు అంటాడు, ఎవడైనాను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. ఇక వాడు పాత జీవితం ఒక రోత జీవితం అని వాడు తెలుసు. హీ డజంట్ వాంట్ టు గో బ్యాక్ టు దట్. పేతురు అంటాడు, కుక్క తన వాంతికి తిరిగినట్లు, కడగబడిన పంది తిరిగి బురదలో పొర్లినట్టు అలాగూ కొందరికి సంభవిస్తుంది అంటున్నాడు. కాబట్టి ప్రభు నిన్ను క్షమించి నీ యొక్క పాపముల క్షమాపణ పొందిన తర్వాత ఆ రోత హృదయాన్ని నీవు భూస్థాపితమే చేయాలి. క్రీస్తులో నూతనత్వం పొందుకోవాలి. సమృద్ధి జీవం ఉన్నదన్నాడు కదా ప్రభు. అది పెద్ద టాపిక్. అది మీరు అనుకుంటారు ప్రభు నమ్ముకుంటే ఇరుకు మార్గం అంత కష్టాలు పడాలి, అట్లా కాదు. దిస్ అబండెంట్ లైఫ్ ఇన్ జీసస్. హల్లెలూయా, స్తోత్రం. అబండెంట్ లైఫ్. సత్యం కొరకు నిలబడి నేర్చుకో. స్టాండ్ ఫర్ ట్రూత్. దానికి భయపడొద్దు. బికాస్ గాడ్ ఈజ్ విత్ యూ, గాడ్స్ ప్రెజెన్స్ ఇస్ విత్ యూ, గాడ్స్ విజ్డమ్ ఇస్ విత్ యూ. దేవుని దిగొచ్చి నిన్ను ఆదుకుంటాడు. భయపడే అవసరం లేదు. నాకు ఆ మాట ఎంత ఇష్టం అంటే, అది యెషయా 64 ఉన్నది. దేవుని బిడ్డలు కష్టాలు వచ్చినప్పుడు దేవుడు వారిని వదిలిపెడతాడా? అస్సలు వదిలిపెట్టాడు. సత్యం కొరకు నిలబడిన వారు స్వతంత్రించుకుంటారు సమస్తాన్ని. యెషయా 64, గగనము చీల్చుకొని నీవు దిగి వచ్చేదవు గాక. నువ్వు సత్యం ఆడినావు, నిన్ను ఇప్పుడు సిలువేస్తారంటే కూడా భయపడే అవసరం లేదు. ఎందుకంటే దేవుడు నీకు తోడుంటాడు. దేవుని ఆత్మ నీ మీద నిలుస్తుందంట. మీ శ్రమలు పొందినప్పుడు కూడా మీరు అయ్యో నేను అబద్ధం ఆడితే తప్పించుకునేవాని కదా అనుకోకు. నువ్వు శ్రమ పొందడం ఒకవేళ దేవుని చిత్తమైతే శ్రమ పొందు. దేవుని ఆత్మ నిన్ను వదిలిపెట్టదు. దేవుని ఆత్మ నీ మీద నిలుస్తుందంట. కాబట్టి మీరు ధన్యులు అన్నాడు. ఈ మాట ఎంత బాగుంది కదా. మీ కష్టాలు వచ్చినాయి, సత్యం నిమిత్తం నిన్ను ఇంత ఇబ్బంది పడుతున్నావు అంటే గగనము చీల్చుకొని దేవుడు దిగి వస్తాడు నీ దగ్గరికి. దేవుని స్తోత్రం. హీ విల్ రెండ్ ద హెవెన్స్ అండ్ కమ్ టు యువర్ హెయిడ్. నీ సన్నిధిని పర్వతములు ఏమవుతాయంట? తత్తరిల్లును గాక. నీ శత్రువులకు నీ నామము తెలియజేయుటకై అగ్ని గచ్చపొదలను కాల్చు రీతిగా. గచ్చపొదలు అంటే ఆయన పేరు, ద బెస్ట్ నేమ్ ఐ లవ్డ్ ఇన్ ద 1000 titles అండ్ ఐ కెప్ట్ ఇట్ ఇన్ ఫస్ట్ ప్లేసెస్. దహించు అగ్ని. ఆయన దిగి వస్తే చెత్త చెదనం అంతా కాలాల్సిందే కదా. అగ్ని గచ్చపొదలను కాల్చు రీతిగాను, అగ్ని నీళ్లను పొంగజేయ రీతిగాను నీవు దిగి వచ్చేదవు గాక. తన బిడ్డల కొరకు ఆయన దిగి వస్తాడు. ఆయన గగనము చీల్చుకొని దిగి వస్తాడు.
అందరు లేచి పెట్టి ప్రార్థన చేస్తాను పాట పాడి. నీ రక్త ప్రభావముతో నారోత హృదయంబును, నీ రక్త ప్రభావముతో నారోత హృదయంబును పవిత్రపరచు తండ్రి, ప్రతి పాపమును కడిగి పవిత్రపరచుము తండ్రి, ప్రతి పాపమును కడిగి ప్రియ యేసు నిర్మించితివి. ప్రియమార నా హృదయం ఉదమారవసించునా, హృదయాంతరంగమునా ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నేనుండు నాట్లు, ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నేనుండు నాట్లు ఆత్మాభిషేకం నిమ్ము, ఆత్మీయ రూపుండ ఆత్మాభిషేకం నిమ్ము, ఆత్మీయ రూపుండ ప్రియ యేసు నిర్మించితివి. ప్రియమార నా హృదయం ముదమారవసించునా, హృదయాంతరంగమునా ఆజాగరూకుడనైతిన్, నిజాశ్రయమును విడచి ఆజాగరూకుడనైతిన్, నిజాశ్రయమును విడచి కరుణారసముతో నాకై కనిపెట్టితివ తండ్రి, కరుణారసముతో నాకై కనిపెట్టితివ తండ్రి, ప్రియ యేసు నిర్మించితివి. ప్రియమార నా హృదయం ముదమారవసించునా, హృదయాంతరంగమునా వికసించి విశ్వాసంబు వాక్యాంబును చదువగనే, వికసించి విశ్వాసంబు వాక్యాంబును చదువగనే, చేరీతి నీదు దారి కోరి నడిపించుము, చేరీతి నీదు దారి కోరి నడిపించుము, ప్రియ యేసు నిర్మించితివి. ప్రియమార నా హృదయం ముదమారవసించునా, హృదయాంతరంగమునా. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. అందరికీ టీ బిస్కెట్స్ అరేంజ్ చేసినాము, మీ అలసట తీర్చుకోవచ్చు. ప్రార్థన చేద్దాం. ప్రభువా నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మమ్మను సరిదిద్దండి, మమ్మను రాజరికమైన త్రోవలో నడిపించండి. యథార్థవంతుల త్రోవ రాజమార్గం అని అవుతాను. ఇట్స్ రాయల్ రోడ్. అది ఇరుకు మార్గమైనా నీవు దాన్ని కోరుకున్న మార్గం నాయన, మాకు ఏర్పాటు చేసిన మార్గం, ప్రశస్తమైన మార్గం. మా హృదయాలు నీ రక్తంతో కడిగి పరిశుద్ధపరిచి పవిత్రపరిచి సత్యం కొరకు నిలబడ్డానుకున్న ధైర్యం మాకు అందరి దయచేయండి. భయపడకుండా
సత్యం పలకడానికి ఉన్న శక్తి మాకు దయచేయండి. అది గొప్ప శక్తి నైనా. దట్స్ అ గ్రేట్ పవర్. ట్రూత్ ఈజ్ అ గ్రేట్ పవర్. ఆ శక్తి ఉంటే అది మా శక్తి కాదు, నీవే మాకు తోడు ఉంటావు. నీ సన్నిధిగా మమ్మల్ని నింపితే ఇంకా మాకు శక్తి కాక మరేముంటుంది నాయన. అట్టి శక్తి మా జీవితాల్లో దయచేయండి. అట్టి మాదిరి మా పిల్లలకు చూపెట్టడానికి కృప దయచేయండి. మా కుటుంబాల్లో మేము యథార్థంగా ప్రవర్తించడం మాకు నేర్పండి. అబద్ధములు దూరం చేయండి నాయన. అబద్ధములకు జనకుడు సాతానుడు. వాని స్వరం కాదు మేము వినాల్సింది. నా గొర్రెలు నా స్వరం విను, అవి నన్ను వెంబడించు. ఎంత అద్భుతం! పరిశుద్ధ గ్రంథంలో ఉన్న అమూల్యమైన మాటల కొరకు నేను స్తుతిస్తున్నాను. సత్యము మమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుందన్నావు ప్రభువా. సత్యానికి విరోధంగా అబద్ధం ఆడొద్దన్నావు ప్రభువా. ఆ సత్యమే పలకడానికి సహాయం దయచేయండి నాయన. ప్రతి హృదయంలో నువ్వు మాట్లాడినందుకు వందనాలు. మారు మనసు దయచేయండి. నూతన విధానంలో వారిని తీసుకొని వెళ్ళండి. శక్తిగల జీవితం దయచేయండి. అటు ఇటు ఊగిసలాడే ఆ స్వభావాన్ని బంధిస్తున్నాను గొప్ప దేవ. నీతి కొరకు నిలబడ్డానికి, సత్యం కొరకు నిలబడ్డానికి, ప్రభు కొరకు నిలబడ్డానికి సహాయం దయచేయమని, జీవితాలు మార్చివేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరితో సదాకాలం తోడుగా ఉండును గాక. ఆమెన్. ఆమెన్. ప్రతిదినం దేవునితో నేను. కుటుంబ వ్యవస్థలు, జీవన విలువలు అస్తవ్యస్తంగా మారుతున్న ఈ రోజుల్లో ప్రభువు దాసురాలు రెవరెండ్ డాక్టర్ జాయ్ చెరియన్ గారు దైవ దర్శనంతో ప్రభువు సన్నిధిలో కనిపెట్టి పొందిన 366 విభిన్న ధ్యానాంశములను ప్రతిదినం దేవునితో నేను అనే పుస్తక రూపంలో ప్రపంచానికి అందించారు. ఇది అనేకుల జీవితాలను ప్రభావితం చేసే ఒక విలక్షణమైన గ్రంథము. పరిశుద్ధాత్మ దేవుడు ఈ పుస్తకమును పఠించే ప్రతి ఒక్కరిని స్పృశించి శక్తితో నింపునుగాక. ఈ పుస్తకాలిప్పుడు అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ నూతన సంవత్సరంలో దీనిని మీరు ధ్యానించండి. మీ బంధుమిత్రులకు ఆత్మీయ బహుమతిగా అందించండి. పుస్తక ప్రతుల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9550504718, 9030757571. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే. నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే. నీ దశమా భాగమునీయ వెనుదీతువా. గడువేల ప్రభుకీయ